హైడ్రాకు సంబంధించి ఒక వార్త తీసుకొచ్చినాం ఈరోజు. ప్రతిసారి హైడ్రా అనేది గరీబోళ్ళ ఇంటి మీద పడి కూలగొడుతున్నాడు. చాలా ఇప్పటివరకు మనం చూసుకున్న న్యూస్ లో కూడా, ప్రతి ఒక్క న్యూస్ లో, ప్రతి ఒక్క వార్తలో కూడా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా 50 గజాలు 60 గజాలలో కట్టుకున్నటువంటి ఇళ్ల మీద పడి కూలగొట్టడం ప్రతి ఒక్కరు మనం చూసినాం. లాస్ట్ మనకి ఇక్కడ మన షాపూర్ నగర్ ఏరియాలో, రుణమెస్సి నగర్ ఏరియాలో కూడా గరీబోళ్ళ ఇల్లు దాదాపు 3.5 ఎకరాల్లో కూలగొట్టేసారు. కానీ ఇదే హైడ్రా ఒక మంచి పని చేసిందని చెప్పుకోవచ్చు. జలమండలికి సంబంధించింది, అంటే వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఒక స్థలాన్ని పార్థసారథి అనే ఒక ఆయన లాస్ట్ గవర్నమెంట్ లో కబ్జా చేసి మరి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు ఒక వార్త మనం ఇక్కడ చూడవచ్చు. బంజారా హిల్స్ లో అక్రమాలను తొలగించిన హైడ్రా, 5 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్న హైడ్రా. అయితే బంజారా హిల్స్ లో చేపట్టిన హైడ్రా ప్రోగ్రామ్, దాంట్లో వచ్చేసి 5 ఎకరాల ప్రభుత్వ భూమి, గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే 5 ఎకర్స్ ఉన్నదో దాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి కూడా హైడ్రా ఒక ప్రకటన కూడా మనకు చెప్పడం జరుగుతుంది. రూపాయలు 750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా, ఈ ఏదైతే 5 ఎకరాల స్థలాన్ని హైడ్రా కాపాడిందో దాని విలువ వచ్చేసి 750 కోట్లు ఉందన్నమాట. దాని ప్రభుత్వ భూమి, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి కూడా హైడ్రా స్వాధీనం చేసుకోవడం జరిగింది. షేక్పేట మండలం బంజారాయిల్స్ రోడ్ నంబర్ 10లో ఆక్రమణలకు తొలగించిన హైడ్రా 5 ఎకరాలలో జలమండలికి ఎకరాలను 1.20 అంటే 1.20 అంటే మన భాషలో వచ్చేసి మాత్రం ఎకరా మీద 20 గుంటలు, ఎకరన్నర స్థలాన్ని గతంలో కేటాయించిన ప్రభుత్వం. మరి ఏ ప్రభుత్వం కేటాయించింది? బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిందా? కాంగ్రెస్ గతంలో అంటే ఇప్పుడు కాంగ్రెస్ కేటాయించిందా, బీఆర్ఎస్ కేటాయించిందా అనేది మనం తెలుసుకోవాలి. ఎకరన్నర పాటు మొత్తం 5 ఎకరాల భూమి తనదంటూ కోర్టుకెక్కిన పార్థసారథి, చుట్టూ ఫెన్సింగ్ వేసి బౌన్సర్లతో పాటు వేట కుక్కలతో కాపలా పెట్టిన పార్థసారథి కోర్టులో వివాదం ఉంటుండగా మొత్తం 5 ఎకరాల భూమిని తన ఆధీనంలోకి తీసుకొని షెడ్లు కూడా నిర్మించుకున్నారని పహారా వేశారు. ప్రభుత్వ భూమిలోని అడ్డా వేసుకొని మద్యం సేవించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పేసి ఒక ఫిర్యాదు అందింది. అనేక నివాస ప్రాంతాలకు తాగినీరు అందించేందుకు వాటర్ రిజర్వాయర్ నిర్మించాలని జలమండలి ప్రయత్నాలను అడ్డుకున్న పార్థసారథి. ఎవరైతే కబ్జాదారుడు ఎవరైతే పార్థసారథి ఉన్నారో, ఈ ఎకరన్నర కూడా గతంలో తనకు కేటాయించింది ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఆయన కోర్టుకు వెళ్ళడం కూడా జరిగిందని చెప్పేసి కూడా మనం ఒకటి చూసుకోవచ్చు. ఇంకొకటి, ఏదైతే జలమండలికి సంబంధించింది ఈ చుట్టుపక్కల అనేక నివాస ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు వాటర్ రిజర్వాయర్ నిర్మించాలని చెప్పేసి కూడా, అంటే చుట్టుపక్కల ఉన్న అనేక నివాస ప్రాంతాలకు కూడా తాగునీరు వెళ్లేందుకు అని చెప్పేసి ఒక రిజర్వాయర్ నిర్మిద్దామని చెప్పేసి ఒక ప్లాన్ తోటి జలమండలి ఉన్నది. ఆ ప్లాన్ ఇంప్రూవ్మెంట్ చేద్దామనుకున్న టైంలో ఈ పార్థసారథి అనే కబ్జాకోరు అడ్డుకున్నట్టు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అయితే ఏదైతే జలమండలి ఉన్నదో హైడ్రాకు ఫిర్యాదు చేసింది. హైడ్రాకు ఫిర్యాదు చేసిన జలమండలి, రెవెన్యూ అధికారులు, రెవెన్యూ డిపార్ట్మెంట్, జలమండలి కలిపి హైడ్రాకు ఫిర్యాదు చేసింది. ఫేక్ సర్వే నంబర్ 403/52తో ప్రభుత్వ భూమి కొట్టేసిన ప్రయత్నం చేసిన పార్థసారథి. ఫేక్ సర్వే నంబర్ 403/52తో ప్రభుత్వ భూమిని కొట్టేసే ప్రయత్నం చేసిన పార్థసారథి. అంటే ఆ ప్రభుత్వంలో ఈయన ఒకవేళ ఫేక్ సర్వే నంబర్ అన్నా కూడా ఖచ్చితంగా సబ్ రిజిస్ట్రార్ సంతకం పెట్టండి. ఏ సర్వే కూడా, ఏ ల్యాండ్ కూడా ఇంకొకరి మీకు రాదు. ఫేక్ సర్వే నంబర్ అయినా కూడా ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అప్పుడున్న సబ్ రిజిస్ట్రార్ కావచ్చు, దీన్ని ప్రోత్సహించిన, ఇటువంటి దాన్ని కూడా ఈ కబ్జాకు ఎటువంటి ప్రోత్సహించిన ఎవరైతే వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో, ఫస్ట్ మొట్టమొదటి హైడ్రా చేయాల్సిన పని ఏంటంటే ఎప్పుడు పోయినా కూడా కూల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ మాత్రము వాళ్ళు రిటైర్మెంట్ అయ్యి వెళ్ళిపోయినా సరే వాళ్ళ ఆస్తులు ఏమన్నా ఉంటే కూడా కబ్జా చేసి మొత్తం గుంజుకోవాలి. వాళ్ళ ఆస్తులు గుంజుకొని ఎవరిదైతే మీరు గరీబోళ్ళ ఇల్లు కూలగొడుతున్నారో ఇప్పుడు అక్కడ వాళ్ళకు పంచిస్తే మంచిది. అది ఇప్పుడు ప్రభుత్వ భూమి కొట్టేసే ప్రయత్నం చేసిన పార్థసారథి అంటే ప్రభుత్వ భూమి కొట్టేస్తున్నాడు, అక్కడ సబ్ రిజిస్ట్రార్ సంతకం పెడుతున్నాయి కదా, ప్రభుత్వ భూమిని కొట్టేసేంత కబ్జాదారునికి ఒక వీలు అనేది దొరుకుతుంది. ఈ మేరకు పార్థసారథిపై బంజారాయిల్స్ పోలీస్ స్టేషన్ లో 4 క్రిమినల్ కేసులు పెట్టిన రెవెన్యూ జలమండలి. వాస్తవానికి 403 సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి ఉంటే 403/52 నంబర్ వేసి ఆక్రమణలకు పార్థసారథి పాల్పడినట్టు నిర్ధారణ. పార్థసారథి 403/52 అని సొంతం చేసుకున్నాడా? దీనికి ఎటువంటి, అంటే సబ్ రిజిస్ట్రార్ సంబంధించి ఎటువంటి ఆమోదాలు లేకుండానే ఆయన సొంతంగానే క్రియేట్ అయిందంటారా ఇది? అంటే ఎవరి హస్తం, ఆ లోకల్లో ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఏరియా లోకల్లో ఉన్న వారు ఎవరి హస్తం, ఏ ఎంప్లాయ్ హస్తం లేకుండానే ఒక 403 సర్వే నంబర్ ఉంటే, ఒరిజినల్ సర్వే నంబర్, దాని మీద 52 ఎట్లా క్రియేట్ అయింది అక్కడ? ఫస్ట్ అది తెలుసుకోవాలి. హైదరాబాద్ ఆన్ రిజిస్టర్డ్ సేల్ డీడ్ లో 5 ఎకరాల ప్రభుత్వ భూమి తనదంటూ పార్థసారథి క్లెయిమ్ చేస్తున్న నిర్ధారించుకున్న హైడ్రా
క్లెయిమ్ చేస్తున్నట్టు నిర్ధారించుకున్న హైడ్రా. షేక్పేట రెవెన్యూ అధికారుల లేఖ మేరకు భారీ బందోబస్తు మధ్య ఆక్రమణలు తొలగింపు. పార్థసారథి వేసిన ఫెన్సింగ్ తో పాటు లోపల ఉన్న షెడ్డులను తొలగించిన హైడ్రా. 5 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసిన హైడ్రా. దీనికి సంబంధించిన వీడియోస్ కూడా చూపిస్తాం మీకు. ఏదేదో పార్థసారథి జలమండలి వాటర్ డిపార్ట్మెంట్ సంబంధించిన ల్యాండ్ కబ్జా చేసిరని చెప్పేసి హైడ్రా కూల్చివేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తుండొచ్చు ఇక్కడ. ఇది ఒక మంచి పరిణామాన్ని చెప్పుకోవాలా. ఇటువంటి ల్యాండ్లు ఎవరైతే రియాల్టర్సే కావచ్చు, రాజకీయ నాయకుల ముసుగులో ఉన్న నాయకులే కావచ్చు, అధికార పార్టీ అండాతోటి కబ్జా చేసిన నాయకులే కావచ్చు, అటువంటి ల్యాండ్లను కూల్చేస్తే హైడ్రాకు ఒక విలువ ఉంటుంది. కానీ 15,000 కోట్ల ఆస్తులు అనుకుంటా 200 ఎకరాలు 300 ఎకరాల జాగాలు గవర్నమెంట్ కబ్జా చేసిరా, ఏమంటారు ప్రైవేట్ వాళ్ళు కబ్జా చేసిరని చెప్పేసి దాంట్లో చిన్న ఒక 3 ఎకరాలు 4 ఎకరాలనే ఎవరైనా చిన్న గుడిసెలు వేసుకుని బతుకుతున్న వాళ్ళ మాత్రము రాత్రికి రాత్రి ఎటువంటి నోటీస్ లేకుండా కూలగొట్టడం మాత్రం హైడ్రా కరెక్ట్ కాదు. అది పార్థసారథి గారు భాగవతం చూసుకోవచ్చు. మనం ఒక రూమ్ వేసిండు అక్కడ, ఆ రూమ్ వేసి అక్కడ కూడా వాళ్ళకి సంబంధించిన రౌడీలు కూర్చోవడానికి 10-15 కుర్చీలు వేసి వంట వార్పులతో సగా ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు గట్టిగా. అంటే అది కబ్జా చేసిండని క్లారిటీ కనబడుతుంది. ఆడ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేసిండు కంప్లీట్ గా. మీరు చూడొచ్చు విజువల్ లో. ఇది ఎక్కడనో మారుమూల ప్రాంతం కూడా కాదు, బంజారా హిల్స్. బంజారా హిల్స్ అంటే దాదాపు ఎకరా భూమి ఒక 100 కోట్ల వరకు ఉంటుంది. అటువంటి ఏరియాలో ఇంత భూమి కబ్జా అయితే కూడా ఇన్ని రోజులు ఎట్లా కూర్చున్నారో వీళ్ళు అర్థమైతలేదు గవర్నమెంట్. ఫెన్సింగ్ చూడండి ఒకసారి, ఇట్లా ఫెన్సింగ్ మొత్తం ఎట్లా కవర్ చేసిండో. భారీ బందోబస్తు తోటి కబ్జా చేసిండు, చిన్న కూడా కాదు. ఎంత మంచి ఫెన్సింగ్, మనం ఇళ్లలో వేసుకున్న ఫెన్సింగ్ ఇది. మీరు పైనుంచి డ్రోన్ నుంచి సర్వే చూసుకోవచ్చు, డైరెక్ట్ ఫోటోగ్రఫీ కంప్లీట్ గా. ఈ వీడియో ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ చూసుకోవచ్చు మీరు, ఎంత హై కాస్ట్లీ ఏరియానో ఇది. 5 ఎకరాల స్థలం. 5 ఎకరాల స్థలం అంటే దాదాపు ఒక 500 కోట్ల ప్రాపర్టీ అని ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు కదా. 750 కోట్ల ప్రాపర్టీ అని చెప్పేసి, అంటే 150 కోట్లు ఒక ఎకరా ఖరీదు. హైడ్రా కంప్లీట్ గా ఆయన వేసుకున్న షెడ్డుతో సహా, ఎవరైతే కబ్జా కోరు పార్థసారథి వేసుకున్న షెడ్డుతో సహా కంప్లీట్ కూలగొడుతుంది. నిజంగా ఈ రోజు హైడ్రా ఒక 750 కోట్ల ప్రాపర్టీని ప్రభుత్వానికి అప్పచెప్పినట్టే మనం అనుకోవచ్చు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.